నన్ను గెంటద్దమ్మా, నేను ఇంట్లోంచి బయటికి గెంటద్దు. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను ఇంట్లోంచి బయటికి గెంటద్దమ్మా. సారీ అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా సారీ. నా కాళ్ళు పట్టుకుంటారేంటి? నేను నీ కాళ్ళు? చిచి. ఓ, జరగబోయేది డ్రీమ్ లా వచ్చిందా? అంటే జరిగిందంతా ఊహా? ఎస్. మనకి శోభనం జరగలేదని మీ అమ్మగారికి తెలిస్తే తర్వాత జరగబోయే పరిణామం పర్ఫెక్ట్ గా ఊహించుకున్నారు. పాపం బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అంతేలేండి, ఎంతైనా ఇంట్లో నుంచి గంటేస్తే బయటికి వెళ్ళి బతకడం కష్టం కదా, దానికోసం కాళ్ళు పట్టుకున్న తప్పులేదు. నర్మయ్, నేను భయపడేది బయటికి వెళ్ళి బతకలేక కాదే. నాకు మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మ లేకుండా నేను బతకలేను. మా అమ్మ ఉంటే అడవిలో అయినా సరే హాయిగా బతికేస్తాను. పాపమండి, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఏ, నేను నిన్ను చంపనందుకా? కాదండి, మీరింత గుడ్డిగా అమ్మని నమ్మినందుకు. ఏంటే, మామూలుగా అయితే నేను నీ మాట వినట్లేదని, నేను నీకు పట్టం లేదని నాకు మా అమ్మకి పుల్ల పెట్టడానికి ట్రై చేస్తున్నావా? లేదండి, మీ అమాయకత్వానికి బాధపడుతున్నాను. చా, ఏంటో నిన్ను అంతగా బాధ పెట్టిన నా అమాయకత్వం. మీరేమో మీ అమ్మగారిని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నారా, కానీ మీ అమ్మగారేమో మిమ్మల్ని పక్కన పెట్టి నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నారు. మీకంటే నా మీదే ఎక్కువ అభిమానంగా ఉంటున్నారు. అవసరమైతే నా కోసం మిమ్మల్ని వదులుకోమన్నా వదులుకుంటారు. ఏంటి, మా అమ్మ గురించి అడ్డమైన కోతలు కూస్తే నమ్మేస్తా అనుకున్నావా? మా అమ్మే, మా అమ్మ మా అందరి కోసం. మా అమ్మ పస్తులుంది, రాత్రి పగలు కష్టపడి పనిచేసింది. ఇప్పుడు నేను వెళ్ళి మా అమ్మని ప్రాణం ఇవ్వమ్మా అని అడిగితే సంతోషంగా ఇచ్చేస్తుంది. అలాంటి మా అమ్మ నీకోసం నన్ను వదులుకుంటుందా? నాకంటే నిన్నెక్కువ ప్రేమిస్తుందా? చెప్పడానికి నీకెలా ఉన్నా వినడానికి మాత్రం చాలా చండాలంగా ఉంది. సరే, నా మాటలు మీకు చండాలంగానే ఉండొచ్చు, నా మాటల మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఒక్కసారి జరిగిన వాటినన్నింటినీ గుర్తు చేసుకోండి. ఒక్క పైసా కట్నం తేని తులసక్కని ఎలా చూస్తుంది, అర పైసా కట్నం తేని నన్నెలా చూసుకుంటుంది? తేడా గమనించారా?